రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఇది ఈ సంవత్సరంలో చివరి అమావాస్య. అయితే అమావాస్య రోజు రాత్రి 11 గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇక 4 వైపులా నుండి ధనం దూసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు, గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవి దేవతతో సమానంగా భావిస్తాము. అయితే ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజు రాత్రి 11 గంటలలోపు దీనిని పెడితే చాలు. దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. సహజంగా లక్ష్మీదేవిని అమావాస్య తిథి వచ్చిన రోజున పూజించడం వల్ల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు ధనధాన్యాలు కలుగుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. శాస్త్రాలు కూడా లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజించటం వల్ల అమ్మవారు ప్రసన్నమవుతారని వివరిస్తున్నాయి. అసలు అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్ల ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది. మరి ఈ శక్తివంతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ స్టవ్ కింద ఏం పెడితే ధనానికి ధాన్యానికి లోటు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి వీడియోలు మీ కంటపడవు గనుక పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి కమెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిల్లో ఉంటుంది. వంటగదికి మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం. చాలామందిని చూస్తూ ఉంటాం. పూజ గదులు సపరేట్గా లేనివారు వంటగదిని పూజ గదిలా మారుస్తూ ఉంటారు. అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే పూజ గదిలో దేవుడి ఫోటోలను పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో, వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజించడం వల్ల కూడా అంతే పుణ్యం అనేది వస్తుంది. అంటే పూజ గది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికి ఇస్తూ ఉంటాము. ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. కుదిరిన వారు ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి. ఇలా సాంబ్రాణి ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఏవైనా చెడు శక్తులు దోషాలు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. దృష్టి దోషాలు, చెడు గాలి వంటి ప్రభావం పూర్తిగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దైవశక్తి, దైవానుగ్రహం ఇంట్లోకి వస్తాయి. అలానే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మరిచిపోయి కూడా జుట్టుని కట్ చేసుకోకూడదు, గోర్లని కట్ చేసుకోకూడదు, బూజు దులపకూడదు, తులసి ఆకులను చెట్టు నుండి తెంపకూడదు. అలానే అమావాస్య రోజు మరిచిపోయి కూడా నూనె కానీ, నల్ల నువ్వులు కానీ, నల్లటి వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇనుముకు సంబంధించిన వస్తువులు, పదునైన షార్ప్ వస్తువులు అంటే కత్తి, కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు. ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే శనీశ్వరుణ్ణి మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. అంతేకాదు, అమావాస్య రోజు ఇంటి ఆడపిల్లలు కంటి తడి పెట్టకూడదు. కాబట్టి పొరపాటున కూడా ఈ అమావాస్య రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు. అలానే అమావాస్య రోజు రాత్రి 11 గంటల లోపైనా సరే కనీసం 10 రూపాయలు పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరు. దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి.
ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు, కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది వారి దరిదాపుల్లో అసలు ఉండనే ఉండదు. కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు. ఇకపోతే అమావాస్య రోజు ఉత్తర దిక్కున రాత్రి 10 గంటలలోపు ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా అమావాస్య రోజు ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధనద్వారాలు తెరుచుకుని ధన సంపాదన పెరగడానికి ఈ ఉప్పు దీపం ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి 11 లోపు గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువును పెట్టాలి. అసలు గ్యాస్ స్టవ్కి ఎందుకింత ప్రత్యేకత అంటే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా, డబ్బున్నా, ఎన్ని ఆస్తి అంతస్తులున్నా మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం. ధనవంతులైనా పేదవారైనా గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటారు. పేద ధనిక అని తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది. ఎంత డబ్బు బంగారం ఉన్నా గ్యాస్ స్టవ్ని వెలిగించి అన్నాన్ని వండుకుని తింటామే తప్ప బంగారాన్ని తినలేము. అందుకే గ్యాస్ స్టవ్ అనేది అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది. పేదవారైనా ధనికులైనా ఎవరైనా సరే గ్యాస్ స్టవ్ని సమానంగానే పూజిస్తూ ఉంటారు. గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైన రోజులలో శుభ్రం చేస్తారు. కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్లే వారికి అదృష్టం అనేది త్వరగా కలగదు. వారికి ఎప్పుడూ గొడవలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు, ఇలా రకరకాల సమస్యలనేవి వస్తూ ఉంటాయి. వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆ పొరపాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు. కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం పొతకటం మర్చిపోతారు. ఇదసలు పెద్ద పొరపాటని చెప్పుకోవచ్చు. మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది. అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలవుతుంది. మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలగవచ్చు. మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటటువంటి వస్త్రం. చీపిరి అన్నా, మసిగుడ్డ అన్నా, శుభ్రపరిచే వస్తువులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత, పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రమైన, సువాసన భరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అలా శుభ్రపరిచి అందంగా అలంకరణీయంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకు శుభ్రం చేసే వస్తువులు కావాలి. అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసే వస్తువులంటే చాలా ఇష్టం. చీపిరిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు, అంటే అనుకోకుండా చీపిరికి కాలు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో, మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి. అప్పుడు ఏ దోషాలు ఉండవు. మసిగుడ్డను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలుండవు, భార్యాభర్తల మధ్య గొడవలుండవు. మసిగుడ్డను ఉతకని ఇంట్లో, మసిగుడ్డ మురికిగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు, గొడవలు, ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. వంటగది దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టాలు పాటించాలి. ఇక అమావాస్య రోజు రాత్రి 11 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో చూద్దాం. రాత్రి 11 గంటలలోపే గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే, అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా రాత్రి సమయంలో భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదు. కొద్దిగా అన్నాన్ని కేసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి. తరువాత వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేయాలి. మరి కొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే, రాత్రి సమయాలలో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు.
ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం కూరలు లేకపోతే వారు ఆగ్రహంతో కోపంతో వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల పితృదోషాలు అంటుకుంటాయి. కాబట్టి అలా మనకు పితృదోషాలు లేకుండా ఉండాలి అన్నా, తగిలిన దోషాలు తొలగిపోవాలి అన్నా ఈ విధంగా అమావాస్య రోజు రాత్రి 11 గంటలలోపు ఇలా చేయాలి. కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూత పెట్టాలి. అంటే అన్నము కూర రెండూ కూడా పక్కన పెట్టాలి. తరువాత వంటగదిని శుభ్రం చేసి ధూపం వేయాలి. ఇలా ధూపం వేయటం వల్ల సుగంధ పరిమళమైనటువంటి వాసనకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. అలాగే గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి పాల మరకలు కూర మరకలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనం ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలి. అంటే అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కోరి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ముందుగా ఒక ప్లేటుని తీసుకోవాలి. ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదా స్టీలు లేదా రాగి ఈ మూడింటిలో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. అలా ఒక ప్లేటుని తీసుకొని అందులో మనం నిండుగా బియ్యాన్ని పోయాలి. ఇలా బియ్యాన్ని వేయడం వల్ల వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం కురిసినట్లే అర్థం. అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో బియ్యాన్ని కోసి తరువాత ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి. దానిపైన ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టండి. అలా పెట్టేసిన తరువాత ఆ గౌరీమాత దగ్గర ఒక్క వక్క పూక ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది, దానిని పెట్టాలి. ఆ తమలపాకు మీదే మళ్ళీ ఒక చిల్లర కాయిన్ని పెట్టండి. తరువాత పసుపు కుంకుమ కొద్దిగా చల్లి జవ్వాది పౌడర్ని కూడా కొంచెం చల్లండి. ఈ జవ్వారి పౌడర్ లేకపోతే పచ్చకర్పూరమైనా పర్వాలేదు. పచ్చకర్పూరం కూడా లేకపోతే కొద్దిగా అత్తరు 2 చుక్కల అత్తరునైనా అక్కడ వేయవచ్చు. ఎందుకంటే మంచి సువాసన కోసం అంతే. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జవ్వారి పౌడర్ని వేయాలి. అలా జవ్వారి పౌడర్ని వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. ఇక ఈ విధంగా అవన్నీ వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించుకుని మీ సమస్యలను చెప్పుకోండి. సమస్యలను చెప్పుకున్న వెంటనే వచ్చి నిద్రించండి. మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు. ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మాత్రమే ఈ పరిహారం చేయండి. అంతే తప్ప పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి రావడం వంటివి చేస్తే మనం ఏదైతే ఫలితం కోసం చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా రహస్యంగా అలానే మళ్ళీ వంటగదిలోకి వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే పరిహారాన్ని చేయండి. ఇలా చేసేసి అలా పెట్టేసి మీ సమస్యను చెప్పుకుని వచ్చి నిద్రించండి. తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేటుని బయటకు తీయాలి. మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు. స్నానం చేసే తీయాలి అనే రూల్ ఏమీ లేదు. కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు. దానిని వెంటనే బయటకి తీసి అందులో ఉండే కాయిన్స్ని మాత్రం పక్కకి పెట్టేసి ఆ బియ్యంతో పాటు మిగతా పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. అలానే ఆ కాయిన్స్ని శుభ్రంగా కడిగి ఆ కాయిన్స్ని ఏదైనా ఆలయానికి వెళ్ళి వీటితో పాటు ఇంకో 2-3 రూపాయలు కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తే మీ ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. దాన ధర్మాలకి కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఎన్నో గ్రహదోషాలను తొలగించడానికి దాన ధర్మాలు ఉపయోగపడతాయి. అలాంటి ఈ దాన ధర్మాన్ని ఇలా గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజు పెట్టి అమావాస్య మరుసటి రోజు ఆ కాయిన్స్ని దానం చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. డబ్బు అంతకంతా పెరుగుతుంది. సమస్త పాపాలు పోయి మన దరిద్రం అంతా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. రాత్రికి రాత్రి దశ అనేది తిరిగిపోతుంది. ఇలా మనం చాలానే వినుంటాం కదా, రాత్రికి రాత్రి వారి దశ తిరిగిపోయిందని. ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే
మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. మనం ఏదైనా టైంపాస్కు చేసినా కూడా అందులో అద్భుత విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి. మనపై ఉన్న మంది, ఏడుపు, నరదృష్టి, నరుల ఘోష అనేది తొలగిపోవాలి. వాటిని తొలగించుకోవటానికి అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి. అమావాస్య రోజు చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది. అమావాస్య రోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది. గనుక మీకు ధనపరమైన సమస్యలున్నాయి, అవి తొలగిపోవాలి అంటే మరచిపోకుండా అమావాస్య రోజు రాత్రి 11 గంటల లోపు ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.